నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. తదుపరి రాశి ధనుసు రాశి. ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, లక్ష్మీ యోగం. మరి మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా ఉత్తరాపాద నక్షత్రము 1 పాదం అనగా కలిస్తేనే ధనుసు రాశి ఫలితాలు. మరి ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం. 5 ఖర్చు, 5 ఆదాయం. అంటే 5 సంపాదించాలనుకుంటే 5 ఖర్చు అయిపోతుంది. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా కూడా చేతికాటికి రావటం, చేయి జారిపోవటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం. మరి ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం వీళ్ళకి చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోవటం, అలాంటివి జరుగుతుంటాయి. వీళ్ళకి ధనప్రాప్తి యోగం అనేది రాబోతుంది. అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం అనేది వీళ్ళ జాతకంలో ఉంది. మరి భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం ఉంది. భూమిలో కానీ ఇంట్లో కానీ వీళ్ళకి ఏ స్థానమైనా కానీ ఒక స్థానంలో అనుకోకుండా బలువైంది ఒకటి దొరికే జాతకం కనబడుతుంది. మరి వీళ్ళకి పెళ్ళిళ్ళు, సంతానంలో చూసుకుంటే చాలా వరకు అద్భుతంగా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి. మరి విద్యార్థులకి మంచి విద్య, దాంతోపాటు మంచిగా విదేశాల ప్రయాణాలు ఉన్నాయి. మరి వ్యవసాయదారులకి మంచి విజయం అనేది ఉంది. కానీ దాంట్లో వాళ్ళకి ఏరే వాళ్ళ కౌలు తీసుకుంటారు భూములు. అలాగ కౌలు తీసుకున్న వాళ్ళ అందరికీ కొంత జాగ్రత్త పడాలి. ఏం పర్వాలేదులే అనుకొని, మనదే అనుకొని మీరు పోరాడుతుంటారు. కానీ అది ఏమవుతుందంటే మిమ్మల్ని మధ్యలో కూడా కొంచెం పక్కకు పెట్టే మార్గాలు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి దాన్ని ఆలోచించి మీరు అడుగేయండి. కాబట్టి దాంట్లో కూడా వ్యవసాయంలో కూడా మీకు మంచి రిజల్ట్ వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి మీకు ఈ 4 వారాలు నుంచి అనారోగ్యమైన కుటుంబ సమస్యలు, కొంచెం అనారోగ్యమైన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. దాంట్లో కొంత జాగ్రత్తగా పడాల్సిన యోగం అనేది ఉంది. మరి ఉద్యోగస్తులకి మంచి విద్య, మంచి ఉద్యోగంలో కూడా మంచి డెవలప్మెంట్ కావాల్సిన పనులు. మరి ఉద్యోగస్తులకి కొన్ని బదిలీలు అంటారు కదా, మార్పుళ్ళు, మళ్ళా కొత్త పనులు, కొత్త దూరానికి వెళ్ళి అక్కడ స్టాండర్డ్గా నిలబడాల్సిన ఉద్యోగస్తులకి ఈ ప్రమోషన్ లాంటివి మీకు అద్భుతంగా విజయవంతమయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి. మరి మీ టయాలు కూడా ఒక అందునుగా లేని దానివల్ల మరి బంధువులను ఎక్కువగా నమ్మకూడదు, స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు, ముగ్గురితో స్నేహం చేయొద్దు. శనివారం రోజు కానీ మంగళవారం కానీ కటింగు షేవింగు చేయించకూడదు. దానివల్ల మీకు కొన్ని నష్టాలు వస్తాయి. నల్లటి వాహనాలు మీరు ఎక్కువగా నడపకూడదు. కాబట్టి ఏ కార్యక్రమైనా సరే ఒకవేళ నల్లటి వాహనం నడపాల్సి వచ్చిందనుకో, ఒక దేవుడు బొమ్మ నమస్కారం పెట్టుకొని జోబులో పెట్టుకొని వెళ్ళండి. మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అంత బెల్లం ముక్క నోట్లో వేసుకొని వెళ్ళండి. మీకు మంచి జరుగుతుంది. మీ నోరు తీపవుతుంది. దాంతోపాటు మీకు పోయిన కాడల్లా మంచి జరుగుతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా కూడా ఇప్పుడు గాచార రీత్యా చూసుకుంటే అంత అనుకూలంగా లేదు. నీకు భార్య నుంచి భర్త నుంచి భార్యకి కొన్ని విరోధాలు, సమస్యలు కొన్ని రాబోతున్నాయి. దానివల్ల కొంచెం జాగ్రత్త పడాలి మీరు. ఆ జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే చాలా వరకు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా మీ జాతక యోగంలో ఉన్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా అది ఆలోచించి ఆచితూచి అడుగేయండి. మీకు జయప్రదం అవుతుంది. మరి మీరు చేయాల్సిన దైవ బలం, హనుమాన్ పూజ చేయాలి. శ్రీ హనుమాన్ చాలీస్ చదవాలి. మరి ఆ హనుమాను గుడికి వెళ్ళి మీ చేతుకుంట తమలపాకుతో ఆయనకి మాల వేయాలి. దాంతో అయిపోయిన తర్వాత, కొన్ని వారాలు అయిపోయిన తర్వాత ఆయనకి ఇష్టమైన వడతో తయారు చేసిన దండ ఆ స్వామికి వేయాలి. వేసి ఆ హనుమాన్ చాలీస్ మీరు చదివినట్టుగైతే మీ ఇంట్లో కానీ మీ మీద కానీ ఎలాంటి కానీ
దెయ్యాలు, భూతాలు, కర్మాలు, గాలి, పిశాసులు, చెడులు ఎలాంటి అయినా కూడా పటాపంచలైపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. మీకు ఇంకా ఎలాంటి సందేహం కానీ, ఎలాంటి డౌట్ కానీ ఏమన్నా ఉంటే మమ్మల్ని ఒక్కసారి సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ ఆఫీసులో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీ కుటుంబంలో ఏమేమి తిరుగుతుందనేది చూసి అన్ని సమస్యలకి ఒక పరిష్కారం దొరుకుతుంది మా దగ్గర. కాబట్టి ఏ సమస్యకైనా కూడా మేము చెప్పగలుగుతాం. మీకు ఏ సమస్య ఉన్నా మాకు ఒకసారి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.